పోలీసులు ఎంత అప్డేట్ అవుతున్నా గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. డ్రై ఫ్రూట్స్ కొరియర్ మాటన దందా చేస్తున్నారు. పక్కా ప్లానింగ్ తో ఫీల్డ్ లోకి ఎంటర్ అయిన పోలీసులు వాళ్ళ ఆట కట్టించారు. మత్తు పదార్థాల ఆనవాళ్లు లేకుండా చేస్తామంటూ ఏవి ప్రభుత్వం గట్టి సంకల్పంతో ముందుకెళ్తుంటే గుట్టు చప్పుడు కాకుండా బిజినెస్ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. రోజుకో పద్ధతిలో డ్రగ్స్ గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు. అయితే ప్రభుత్వ ఆదేశాలతో గత కొన్ని రోజులుగా యమ స్పీడ్ మీద ఉన్న పోలీసులు లేటెస్ట్ గా వైజాగ్ లో ఓ ముఠా గుట్టు రట్టు చేశారు. డ్రై ఫ్రూట్స్ పేరుతో విశాఖ నుంచి ఢిల్లీకి కొరియర్ లో గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు. దాదాపు 44 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ఈ ఢిల్లీ కేంద్రంగా ఈ వ్యవహారం నడుస్తున్నట్టు తెలిపారు పోలీసులు. పక్కా సమాచారంతో గంజాయి ఉన్న కొరియర్ పార్సెల్ ను వెనక్కి రప్పించామన్నారు. పరారీలో ఉన్న ముగ్గురిని త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు. మా దృష్టిలోకి వచ్చింది గత నెల రోజులుగా 3-4 టైమ్స్ పంపించారని చెప్పి మా దృష్టిలోకి వచ్చింది. కానీ గత 6 నెలల నుంచి కూడా ఎన్నిసార్లు పంపించారనేది మేము డేటా తీసుకుంటున్నాం కన్సర్న్ కొరియర్ సంస్థ నుంచి. ఈ విధంగా వీళ్ళు ఢిల్లీకి చేరవేసి అక్కడి నుంచి వాళ్ళు దాన్ని అక్కడ సేల్ చేస్తూ ఉన్నట్టు. ఇక నుంచి ఏపీలో మత్తు పదార్థాలు అన్న మాట వినిపిస్తే దబిడి దిబిడి అంటున్నారు పోలీసులు. వచ్చే 6 నెలల్లో సీరియస్ డ్రైవ్ నిర్వహిస్తామని చెప్తున్నారు.